వచ్చారా, లేకపోతే ఇక్కడ లవ్ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ పెట్టారు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే వాళ్ళు ఆడితేనే కదా జనాలకి తెలిసేది. ఇక్కడ ఏంటంటే ఇమానియల్ సంజన ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఆడుతున్నారు. అలా మమ్మీ అని పిలుచుకుంటున్న రిలేషన్ ఉంది దేని దానికి. ఇప్పుడు మన సంజన నోరు పాడేసుకుంది కొద్దిగా, మీరిద్దరు పవన్ అండ్ నాకు కొద్దిగా ఇన్కమెంట్. అఫ్కోర్స్ మనకే ఇంత ఇన్కమెంట్ ఉంటే ఆ పక్కన ఉన్న ఇంట్లో హౌస్లో ఆమెకి ఇన్కమెంట్, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆవిడ కాబట్టి వీ షుడ్ బి అండర్స్టాండ్. బట్ బిగ్ బాస్లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని సంజన అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఈ వారంలో అయితే నాకు తెలిసి దివ్య ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేట్ ఆన్ టు దిస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ పర్సన్ని ఉంచారు కదా. ఒకవేళ దివ్య ఉంచితే కనుక ఇంకా టీఆర్పీ రేటింగ్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. భరణి ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు దివ్య వెళ్ళిపోతే కనుక గేమ్ అసలు ఉండదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తనుజ ఈ రీతుని చండాలం అనిపిస్తుంది అండి. ఓవర్ యాక్టింగ్, అది వాళ్ళ యాక్టింగ్ చూడే వచ్చిపోతున్నాం సార్. ఓట్లు అంటే పిఆర్, అది బయట ఉన్న ఓటింగ్స్ అలా ఫేక్ ఓటింగ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనుపమ వాళ్ళ బేబీ అంటే పాప అదెవరో ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు విన్నాను నేను. బట్ స్టార్టింగ్ బాగానే అనిపించింది తనుజ, కానీ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నిన్న ఏం చేసిందంటే లాస్ట్ క్యాప్టెన్సీలో తను దివ్యని రీతుని ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి భరణిను వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు లంగా వేసుకుంటాను. తనుజ చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. అంటే ఎన్నిక పోటీ పొడిచిందేమో అని అనుకుంటున్నాను. రీతు నిన్నే నాకు కెప్టెన్సీలో చూడాలనిపిస్తుంది. నాకు యు ఆర్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. తొక్కలేదు అది ఉంటే ఏంటి దాన్ని చూస్తే అన్నాడు. అసలు దాన్ని ఏడిపోయిందో నాకు అర్థం కాదు. నవ్వుతుందో తెలియదు, అది ఏడుస్తుందో తెలియట్లేదు. రీతు అయితే అసలు పవన్ గురించి కూడా దండం పెట్టుకొని పక్కకు వచ్చేసి ఏదో చాలా అంటే చాలా చూసే వాళ్ళందరూ కూడా చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. వరస్ట్. నేను ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. బట్ నా విషయంలో అయితే బిగ్ బాస్లో వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారో అయితే అనిపిస్తుంది. ఈ రోజు రీతు ఉందంటే పవన్ వల్లనే ఉంది. బీ ఫ్రాంక్. తనుజ ఉందంటే తను క్యూట్గా మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటంటే బయట పబ్లిక్ పిఆర్ కూడా అంత ఫేక్గా నడిపిస్తుంది. సో ఇమాన్యుయల్ ఎట్లా ఆడుతున్నాడు గేమ్ అనేది? ఆయన కొంచెం వెన్నుపోటు పొడుస్తున్నాడు. స్ట్రాంగ్ ప్లేయర్ అండి ఇమాన్యుయల్ అయితే స్ట్రాంగ్. అండ్ సుమన్ మొన్నటిదాకా ఒక డల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. నాకు తెలిసి కళ్యాణ్, సుమన్, ఇమాన్యుయల్ వస్తే బెస్ట్ అని. సో మీ దృష్టిలో టాప్ 5 అంటే ఇప్పటి వరకు ఉన్నట్లు ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ 9. చెప్పండి ఇంతకు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది రోజుకోలా మారిపోతుంది బ్రో. ఈ లాస్ట్ 2 వీక్స్లో మంచి టాప్ 5 అనేది కూడా చాలా ఉత్కంఠతగా ఉంది. నా దృష్టిలో తనుజ, కళ్యాణ్, ఎమాన్యుయల్, డిమాండ్ పవన్, రితు వీళ్ళు 5 మెంబర్స్కి ఛాన్స్ ఉన్నాయి మోస్ట్లీ. ఇంకా మిగిలిన వాళ్ళు 4 మెంబర్స్ కూడా దే ఆర్ ప్లేయింగ్ అల్టిమేట్. అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది, అందరికీ మంచి గేమింగ్ టైమింగ్ ఉంది. టెల్ మీ. సో తనుజ అయితే ఫస్ట్ చూసుకుంటే ఎక్కువగా ఏడటం అయితే చేసింది. గేమ్లు కూడా చాలా తక్కువ ఆడింది. కాకపోతే ఓటింగ్ పరంగా చాలా అయిపోయి ఉంటుంది. ఎట్లా అంటారు? యాక్చువల్గా తనుజ షీ కేమ్ ఫ్రమ్ సీరియల్ యాక్టర్, సో దట్స్ వై. అండ్ షీ ఈజ్ ప్రిటీ అండ్ షీ ఈజ్ గ్లామరస్. అండ్ ఆమెకి అందరికీ నచ్చేసింది. ఎందుకో ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిలా అందరినీ అట్రాక్ట్ చేసేసింది. అండ్ వన్ థింగ్, ఆమెలో ఒక గేమ్లో కొట్టాలనే ఒక కసి పట్టుదల ఉంది. అది ఆమెకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె రిలేషన్స్ కానీ ఏవి కూడా కంటిన్యూ చేయదు. గేమ్కి అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేసేట్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. అది ఆమెకు అడ్వాంటేజ్ అయ్యిందని నా ఫీలింగ్. ఎనీవే ఆమె ఇప్పుడు 2nd ప్లేస్లోకి వచ్చింది. బట్ ఆమెకైతే విన్నర్ కానీ రన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉన్నదని నా ఫీలింగ్ బ్రదర్. ఆర్మీ పవన్ రోజు రోజుకి ఇప్పుడు అయిపోతున్నాడు. సో ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది, గేమ్ అయితే మంచిగా ఆడుతుంది. సో ఎలా చూడొచ్చు? ఆర్మీ పవన్ గేమింగ్ బాగుంది. బట్ మొన్న ఒక సిచ్యువేషన్ డిమాండ్ పవన్ని డిఫెండ్ చేయడం అనేది కరెక్ట్గా లేదు. ఆ సిచ్యువేషన్లో కొంచెం బ్యాకప్ అయ్యాడని నా ఫీలింగ్. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా మంచి గేమర్. అండ్ డిమాండ్ పవన్ ఎందుకో అక్కడ కూల్ అయ్యాడు, మంచి ఒక జెంటిల్ మ్యాన్లా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఎందుకో ఆర్మీ పవన్ అక్కడ వల్గర్గా చైర్లు తన్నేయడం అవన్నీ చేయడం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది బ్రదర్. ఎస్ సరే, ఈరోజు ఎలిమినేషన్ అయితే ఉంది కదా? ఎస్ ఆఫ్ కోర్స్. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి బ్రో. దీస్ 2 people రెడీ టు ఎలిమినేట్ బై ద 12th week బ్రదర్. వన్ థింగ్, దివ్య ఆల్రెడీ ఆమె గేమ్ చీటింగ్ ఎప్పుడైతే తనుజాకి ఆపోజిట్గా యాంటీ అయిందో, మళ్ళీ భరణి సార్కి యాంటీ అవుతూ ఏదో బాండింగ్ ఉన్నట్టుగా నటించిందో, నెక్స్ట్ అందరితో మంచిగా ఉంటూ చీట్ చేయడం అనేది జనాలకి ఎందుకో నచ్చలేదు ఆ బిహేవియర్. దానివల్ల యాక్చువల్గా ఆమె ఇంటెలిజెంట్,
బట్ ఎక్కడో ఆమె యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవ్వక షీ కేమ్ టు డౌన్. నౌ ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ బ్రదర్ బై ద 12th వీక్ ఐ థింక్.